పగడాల అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ప్రవీణ్ పగడాల రాజమండ్రి నుంచి తిరిగి వస్తూ సోమవారం సాయంత్రం ఆయన బైక్ పై తిరిగి వస్తూ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. క్రైస్తవులందరూ డిమాండ్ చేస్తున్నారు ఆయన మరణంపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలి అని. ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయి అంటూ క్రైస్తవులు ఆయన మరణం గురించి విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా కూడా మాట్లాడారు, ఎమోషనల్గా మాట్లాడారు. భర్తను తలుచుకుంటూ ఆవిడ క్షమించాలి అంటూ క్షమాగుణాన్ని గురించి చెబుతూ మాట్లాడారు. తన భర్త చాలా మంచివాడు, సౌమ్యుడు అని చెప్పారు. ఎవరైతే తన భర్తను హత్య చేశారో వాళ్లను కూడా క్షమించేంత మంచివాడు ప్రవీణ్ అంటూ ప్రవీణ్ భార్య మాట్లాడారు. మేము కూడా ప్రవీణ్ బాటలోనే నడుస్తామంటూ ప్రవీణ్ భార్య మాట్లాడారు. పగలు ప్రతీకారాలకు వెళ్ళము అని చెప్తున్నారు. నేను నా పిల్లలు ప్రవీణ్ సేవలను కొనసాగిస్తామంటూ ప్రవీణ్ పగడాల భార్య మాట్లాడారు. ప్రవీణ్ పగడాల భార్య ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you. My deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom. Who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family and request to be like Praveen. Lakhs of Praveen. ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా పగడాల మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే తన భర్త చావుకి ఎవరైనా కారణమైనా వాళ్లను కూడా క్షమించేంత క్షమాగుణం కలవాడు తన భర్త అని చెప్తూ ఉన్నారు. తన భర్త ఆశయాలను ముందుకు నడిపించే విధంగానే వెళతామని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల సోమవారం రాజమండ్రి నుంచి ఆయన బైక్ పై తిరిగి వస్తూ బుల్లెట్ పై తిరిగి వస్తూ ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సోమవారం ఆయన రాత్రి ఆయన బైక్ ఒక చోట పడిపోయిన స్థితిలో ఆ బైక్ కింద ఆయన దేహాన్ని కనుగొన్నారు. మంగళవారం ఆయన్ను ప్రమాదం జరిగిందనే విషయాన్ని కనుక్కున్నారు. కానీ అది ప్రమాదం కాదు, దాని వెనుక ఏదో కుట్ర ఉంది, ఆయన మరణం వెనుక ఏదో కుట్ర ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఆ బైక్ కింద ఆయన పడి ఉన్న తీరు ఇవన్నీ కూడా ఇది హత్య అనటానికి అనుమానాన్ని కలిగిస్తున్నాయని క్రైస్తవులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన భార్య మాట్లాడుతూ పగలు ప్రతీకారాల గురించి ఆలోచించడం లేదు, క్షమాగుణం గురించి ఆలోచిస్తున్నాము, ప్రతి ఒక్కరిని కూడా క్షమించుకుంటూ శాంతి మార్గంలోనే ముందుకు వెళ్ళాలి అంటూ ప్రవీణ్ పగడాల భార్య గద్గద స్వరంతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం సికింద్రాబాద్లో బయట ప్రవీణ్ పగడాల అంతిమయాత్ర దృశ్యాలు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రాజమండ్రిలో ప్రవీణ్ పగడాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆయన దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేలాది మంది
క్రైస్తవుల మధ్య అంతిమయాత్ర కొనసాగుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అంతిమయాత్రలో పాల్గొన్న క్రైస్తవులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయి. అందులో భాగంగానే ప్రవీణ్ పగడాలను ఎవరో కుట్రతో హతమార్చి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రాథమిక దర్యాప్తులో ప్రమాదం అనడానికి ఆధారాలు ఉన్నాయని పోలీసులు అంటూ ఉన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ప్రవీణ్ పగడాల భార్య మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రవీణ్ పగడాల భార్య మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణం బాధాకరమే, కానీ క్షమాగుణంతో ముందుకు వెళుతున్నాం. ఆయన చాలా సౌమ్యుడు. ప్రవీణ్ పగడాల సేవే మార్గంలోనే ముందుకు వెళ్తాం, క్షమాగుణంతోనే ముందుకు వెళ్దాం. పగలు ప్రతీకారాలని దృష్టిలో పెట్టుకునే ప్రతి దాడుల ఆలోచనలతో కాదు అని ప్రవీణ్ పగడాల భార్య జెసికా మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రవీణ్ పగడాల భార్య ఏం మాట్లాడారో చూద్దాం. Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala. Thank you. My deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom. Who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family and request to be like Praveen. Lakhs of Praveen. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you. My greed. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.